లెంటని అమ్ముల పదులో నీవు సమకూర్చుకోవటానికి, గుచ్చు ఆ యొక్క చట్టంలో బిగించబడటానికి ఈ 40 days ప్రభు మనకిస్తున్న గొప్ప యోగ కాలం. కాబట్టి దీనిలో నేను ఏమై ఉన్నామో సంరక్షించుకోవడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకని యాష్ వెన్స్డే గురించి చెప్పాలంటే ఏ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ గాడ్, కృపగల దేవుడు, దయగల దేవుడు, వాత్సల్యత గల దేవుడు ఏం చేస్తున్నాడు నీ ఎడల. ఈ సంవత్సర కాలంలో దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు, గత సంవత్సరంలో నీ వాత్సల్య గల దేవుడు, కరుణగల దేవుడు నీకేమి చేస్తున్నాడో అది గుర్తుంచుకోవాలని, రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతున్నాడో దాని గురించి కూడా తెలుసుకోవడానికి ఆయన డిస్క్రిప్షను ఈ అధ్యాయంలో మనకు అందిస్తున్నాడు. ఈ యాష్ వెన్స్డే బస్సు ద్వారా నాడు ప్రభువు ఇవ్వబోతున్న గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ డిస్క్రిప్షన్ ఏమైందో చూస్తున్నట్లయితే ఆ వాత్సల్యత మనం పొందాలంటే ఎలాగ పొందాలి. చాలాసార్లు ఈ లోకంలో మనం జీవించినప్పుడు యంగ్ పీపుల్గా, ఓల్డ్ పీపుల్గా, మిడిల్ ఏజ్ పీపుల్గా, బాలినస్లో ఉన్న చిల్డ్రన్గా, లేకపోతే ఇంకా కురువృద్ధులుగా ఉన్నప్పుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఉద్యోగం చేస్తూ ఉంటాం. ఉద్యోగం అనేది లైఫ్ లాంగ్ ఆ పనిలో ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి ఈ వాత్సల్యతను గురించి భక్తులు తెలియపరచుకుంటున్నాడు. ఎంతగల దయగల దేవుడు అని అంటే, ఒక యంగ్ మ్యాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. $700 అతను పాడు చేసి తనకి ఇవ్వబడిన పనిలో అవన్నీ కూడా ఖాళీ చేసి ఆ కంపెనీకి చాలా నష్టం తీసుకొచ్చినట్లుగా రిపోర్ట్ వచ్చింది. ఆ యవనస్తుడు చాలా భయపడుతున్నాడు. ఎలాగా ఇంత వేస్ట్ చేశాను, నా జీవితంలో బలహీనత వచ్చింది. హెవీ హార్టెడ్గా అతడు ఆ మెట్లెక్కుతున్నప్పుడు ఈ విషయం అడిగినప్పుడు ఇతనికి ఏదో పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు, లీగల్ యాక్షన్ ఇతని చేయబోతున్నారు, ఇతన్ని తీసివేస్తారు, ఇతడు ఉద్యోగానికి సరి కాదు అని చెప్పడానికి సిద్ధపడిన ఆ సమయంలో ఏం జరిగింది. ఈ మండలకాలంలోకి వెళ్ళే ముందు కూడా ఒకవేళ మనము గత సంవత్సరం అంతా కూడా we may be failed in so many areas. ఎక్కడో మనం పడిపోయి తావులేక బాధపడుతున్నాం. మన జీవితంలో ఒక సరైన నీతి, స్థితి, గతి లేకుండా ఓడిపోయినప్పుడు, when you are discouraged by your own people, నీ స్వైకులు, నీ యొక్క స్వధీనం, నీ ప్రక్కన వారు, నీ కంపెనీ వారు నిన్ను బలహీనపరిచినప్పుడు ఏం చేస్తావు? దానికి జవాబుదారుగా ప్రభు ఈరోజు ఈ గ్రంథం నుండి మాట్లాడుతున్నాడు, యోబుల గ్రంథం మాట్లాడుతున్నాడు. ఏమవుతుందంటే, ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తాడంటే, ఒకే ఒక ప్రశ్న వేశాడు. ఏంటంటే, సర్ప్రైజ్ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు జవాబు అట్లా వస్తా అనుకోలే ఆయన. ఏం ప్రశ్న వేశాడంటే, ఇఫ్ ఐ కీప్ యూ ఇన్ యువర్ ప్రజెంట్ పొజిషన్ కెపాసిటీ, కెన్ ఐ ట్రస్ట్ యూ ఇన్ ద ఫ్యూచర్? ఇప్పటి వరకు నీవు చేసిన దాని గురించి నేను ఆలోచించట్లేదు, కానీ ఇక నుంచి నీవు నీ పొజిషన్లో ఉంచితే రాబోయే భవిష్యత్తులో నేను నమ్మొచ్చా అని ఆయనకి ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకి అద్భుతమైన ఆన్సరు ఇవ్వగలిగాడు. ఆ గొప్ప ఆన్సర్ ఇచ్చాడు. ఎస్ సార్, యూ షూర్లీ కెన్. ఐ హ్యావ్ లెర్న్డ్ మై లెసన్. నేను తప్పు చేశానని గుర్తించుకోవడానికి నువ్వు అడగకుండానే నా తప్పును తెలుసుకోవడానికి తెలియపరిచావు. నేను యోగ్యుని కాదు, నేను ఈ కంపెనీలో ఉండలేను, కానీ మీరు నన్ను యోగ్యత కల్పించి ఉండాలని మీరు నిర్ణయం చేశారే, అది చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ పనిలో ఉంటానని చాలా ఆశపడ్డాడు. దానికి ఎంతో బంధం, భాగ్యం కలిగినట్లుగా మనం చూస్తాం. ఏంటంటే, ఆ విషయంలో చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే, ఎంత ఆశ్చర్యం అంటే, నేను ఇక ఇప్పుడేమి ఛార్జెస్ చేయట్లేదు, ఎందుకంటే నువ్వు దాంట్లో తిరిగి రెస్పాన్సిబుల్ మనిషిగా ఉండవచ్చు అని చెబుతూ ఒక చక్కని సందేశం ఆయన పాస్ చేశాడు. ఏంటంటే, ఇవన్నీ చెబుతున్నప్పుడు స్లోగా వింటున్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఐ వాజ్ ది ఫస్ట్ మ్యాన్ లైక్ యూ. నీలాగే నేను కూడా తప్పు చేసినప్పుడు ఈ కంపెనీ నన్ను అలాగా బంధించి అడిగి నేను పోకుండా ఆపి ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వారిచ్చిన వాత్సల్యత, దేవుని కృప, ప్రేమించే గుణము, దయా, కరుణ, జాలి నాకు ఇచ్చారు. కాబట్టి ఐ రిసీవ్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ ఐ కెన్ కీప్ అస్ బోత్.
కాబట్టి నీవు చేసిన తప్పులు కూడా నేను కూడా చేశాను. అయితే ఇద్దరిని క్షమించిన గొప్ప దేవుని యొక్క వాత్సల్యత, దేవుడు కృపగల దేవుడు, వాత్సల్య దేవుడు. కాబట్టి ఈ యోవేలు గ్రంథంలో ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన కృపగల దేవుడు, వాత్సల్యగల దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. కాబట్టి నీవు తిరిగి పని చేయమని అతన్ని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకని తిరిగి పట్టబడాలి దేవుని కొరకు. రిటర్న్ టు వర్షిప్ అండ్ సర్వింగ్ ద ట్రూ గాడ్ అన్నాడు. అందుకే యోవేలు గ్రంథంలో తిరిగి పట్టబడాలి మనం. ఇప్పుడు తిరిగి ఇప్పుడైనా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తానని ప్రభు చెప్తున్న ఆ ఫస్ట్ కమాండ్మెంట్లో దేవుని ప్రేమించే ఈ జీవితం నీది నాదని సాక్ష్యం చెప్పినప్పుడు అతను ఎంతో ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి ఈ రెండు మాటలు ఇక్కడ మనం గమనించబోతున్నాం. ఒకటి, ది లార్డ్ ఈజ్ అఫర్మ్డ్ యాజ్ ఏ మెర్సిఫుల్. హీబ్రూలో చూస్తే రహూమ్ అనే మాట నుంచి రాయబడింది మెర్సిఫుల్. రెండవది హనుమ్, గ్రేషియస్. ఈ రెండు మాటలు మనం గమనిస్తే అది తెలుగులో కానీ ఇంగ్లీష్ కానీ చూస్తే స్థిరమైన దేవుని ప్రేమ, స్టెడ్ ఫాస్ట్ లవ్, ఎప్పుడూ మారని ప్రేమ అని అర్థం. అట్టి ప్రేమలో ఎగ్జెక్టివ్లో చూస్తే రహూమ్కి ఇవ్వబడిన రిలేటెడ్ నౌన్ రెహామ్ ఏంటంటే కడుపులో నుండి, ఈ హృదయం కాదు కడుపులో నుండి ప్రేమ వస్తుందంట. దేవుని కడుపు నుండి ప్రేమ. తల్లి తన బిడ్డను ఎలాగ ప్రేమిస్తుందో మనకు తెలుసు. కాబట్టి బిడ్డను కనిన తల్లి తన బిడ్డ కోసం ఇచ్చే ఆతృత, ఆవేదన, ఆ బిడ్డ విషయంలో ఎంత ఆతృత పడుతుందో అలాంటి దేవుడు తన కడుపు నుండి మనల్ని వాత్సల్యత పుట్టిస్తున్నాడు. అది రియల్ మీనింగ్ అది. అందుకని దాని గురించి చెప్తే ద లార్డ్స్ కవెనెంటల్ రాయల్టీ అన్నారు. రాజభక్తి ఏంటంటే దేశభక్తి కాదు, దేవుడు రాజు కాబట్టి రాజభక్తి ఏంటంటే నిన్ను ప్రేమించే భక్తిపరుడు ఆయన, నిన్ను కాపాడే సంరక్షకుడు. అది రాజనీతి. దేవుని రాజ్యం యొక్క నీతి ఏంటంటే ఒక పాపిని ప్రమోట్ చేస్తూ, ప్రక్షాళన చేస్తూ, ఆయన సన్నిధిలో హక్కున పెట్టుకునే ఆ కడుపు మంట ఆయనకు ఉంది, ఇంకెవరికి లేదు ఈ లోకంలో. కాబట్టి ఆయన అంటాడు, నీకేంది కడుపు మంట, నేను జీతం ఇస్తాను, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం చివరి దాకా ఇచ్చినప్పుడు ఒకే తలంతు ఒప్పుకున్నా నీ కడుపు మంట ఏంటి? సువార్త భాగంలో విన్నాం గత వారాల్లో. కాబట్టి ఈరోజు మన ప్రభువుకి నీ ఎడల ఉన్న ఆవేదన, నిన్ను ఆకర్షించే ఆవేదన గొప్పగా ఉంది. కాబట్టి మార్పు లేని జీవితం నీతో ప్రభు నడిపిస్తున్నాడు. కాబట్టి దాని గురించి మాట్లాడుతూ భక్తుడు, ద కవెనెంట్ ఈజ్ సమ్టైమ్స్ బ్రోకెన్, కానీ తిరిగి దాన్ని ఉద్ధరణ చేయడానికి మార్పు లేని ప్రేమతో ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అందువల్ల మనము తిరిగి అది పొందటానికి, ఊహించలేని దేవుని యొక్క శక్తిని మనం పొందటానికి ఇక్కడ మనం గమనిస్తున్నాం. అందుకని మర్సిఫుల్, గ్రేషియస్ అండ్ స్టెడ్ ఫాస్ట్ లవ్, నిరంతరము ప్రేమించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు. కాబట్టి ఆ బాధ్యత మనం తీసుకోబోతున్నాం. దేవుడు మనకిస్తున్న ఆ గొప్ప మాట ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేషియస్. అందుకని ఒకరోజు ఈ గ్రేషియస్ గాడ్ గురించి ఒక వృద్ధురాలు చెబుతూ ఉంటుంది. ఒక దేశంలో రాత్రిపూట దొంగలు పడే అలవాటు ఎక్కువ ఉంది. ఎండాకాలం మనకు ఎక్కువ దొంగలు పడే అలవాటు కూడా ఉంటుంది. వాళ్ళనేమో బర్గ్లర్ అంటాం. రాత్రిపూట దొంగలు చేసేవారికి ప్రత్యేక పేరు పెట్టారు యూనివర్సిటీల్లో. రాత్రిపూట ఒకరోజు సడన్గా తలుపు తీయగానే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆమె క్రిస్టియన్ ఆఫ్ ది సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్లీ హెడ్గా పనిచేస్తుంది. ఆమె తలుపు తీయగానే లోపల ఒక కత్తి పట్టుకొని, గన్ పట్టుకొని ఒక ఖైదీ, ఒక దొంగ నిలబడి ఉన్నాడు, నాయన్ చూపిస్తున్నాడు. ఆమె కరుణ, వాత్సల్యత లేకుండా చంపేస్తానంటున్నాడు. అలాంటి సమయంలో ఆమె ఒక మాట మాట్లాడింది. పుట్ దట్ డౌన్. నీ దగ్గర ఉన్న ప్రతిది కూడా, నీవు నీ చేతిలో ఉన్న ప్రతి ఆయుధాన్ని క్రింద పెట్టినప్పుడు నీకేం కావాలో అవన్నీ నేను ఇస్తా. నేను నీ ఎడల జాలి కలిగి ఉన్నాను, వాత్సల్య కలిగి ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నాను, దయ కలిగి ఉన్నాను. నేను ఎదిరించట్లేదు. నువ్వు ఎందుకు వచ్చావో నేను తిడతలేదు. నేను సమర్థించుకుంటున్నాను. నీకేం కావాలి అవన్నీ ఇస్తానని ఆమె చెప్పడంతో ఆయన గన్ పాయింట్ని పక్కన పెట్టాడు, కత్తి పక్కన పెట్టాడు. అదంతా కూడా మర్చిపోయి సమస్తము ఆయనకి ఏమి కావాలో అన్నీ తయారు చేసి ఆమె ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. అవన్నీ చూసుకున్న తర్వాత రెండో రోజు వచ్చాడు. రెండో రోజు వచ్చిన తర్వాత ఆమెను చూసి తట్టుకోలేకపోయి
లేడీ, ఐ కెన్ ఫేస్ యాంగర్ అండ్ డేంజర్ దట్ ఇట్ సెల్ఫ్. నాలో ఉన్న కోపం, మరణం, వేదనంతా కూడా నీవు చంపేసావు కోపాన్ని. ఐ వాజ్ పవర్లెస్ బిఫోర్ యువర్ కైండ్నెస్ అన్నాడు. ఐ వాజ్ పవర్లెస్ బిఫోర్ యువర్ కైండ్నెస్. నీ దయగల శక్తిగల మాటలతో నేను ఓడిపోయి, జారిపోయి, కృంగిపోయి, నేలపడి నేను మోకాళ్ళ మీద ఉండి నీ ముందు నిలబడ్డాను. ఆ మాట రాసి ఆ డబ్బులు సమస్తం అంతా పెట్టి ప్రక్కన చీటు రాసి వెళ్ళిపోతుంటాడు. ఓని పనిష్మెంట్ రాకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఆమె కూడా ఈ వాత్సల్యతను యోవేలు గ్రంథంలో చదివి ఈ విషయాన్ని తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అందుకని దేవుని యొక్క వాత్సల్యతను, కరుణ, జాలి మనకు ఉన్నట్లయితే ఈ యాష్ వెడ్నెస్డే రోజు మనం తీసుకోవాల్సిన గొప్ప భాగ్యం ఏమైంది? గ్రేస్ టు ఫర్గివ్. కృపలో మనము పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి, కృపలో మనము అందరినీ సమర్థించుకోవటానికి, మనము ఇంజూర్ అయిన వారిని తిరిగి బాగు చేయడానికి, మన ప్రభు మనకిస్తున్న ప్రేమను మనం అందరికీ పంచిపెట్టడానికి ఈరోజు నీకు కొన్ని ప్రశ్నలు నేను వేయబోతున్నాను. ఏంటంటే, ఎలాగా మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం? సువార్త పాఠంలో ఈ పత్రిక ఓల్డ్ టెస్టమెంట్ పాఠాలు చూస్తే మరి లెర్నింగ్ వాట్ జీసస్ సేస్ అబౌట్ ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్ చూసినట్లయితే మనం ఎలాగా అప్రోచ్ అవుదాం ఈరోజు ఇక నుంచి, ఎలాగ ఆయా మాటను మనం అంగీకరించి ముందుకెళ్దాం. మన జీవితంలో అది ప్రక్కవారికి ఎలాగ చెప్పగలం ఉపవాస ప్రార్థన గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఇది చూసినట్లయితే అన్కంఫర్టబుల్ ప్రేయర్, ఎస్పెషల్లీ అవుట్లోడ్ బిగ్గరగా బోధిస్తున్నాడు యేసయ్య. అందుకని ప్రభు యొక్క వాక్యం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయం 1వ వచనంలో బివేర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యువర్ రైచియస్నెస్ బిఫోర్ ద అదర్ పీపుల్. శాస్త్రుల ఎళ్ళ, ప్రధాని ఎళ్ళ నీ యొక్క నీతిని ప్రదర్శించినప్పుడు వారి నీతి కంటే నీ దిక్కుగా ఉండాలని ప్రభు చెప్పాడు. రహస్యమందు నీ తండ్రి చూసేటట్లుగా ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రార్థన చేయటానికి ఎలాంటి ప్రార్థన యొక్క ఇన్వాల్వ్మెంట్ మనలో రావాలి. అందుకని ప్రార్థన గురించి డిఫైన్ చేసినప్పుడు ఇంటిమేటీ కన్వర్షన్ విత్ గాడ్, దేవునితో దగ్గర కలిగి సత్సంగం కలిగి మాట్లాడే జీవితం. కాబట్టి ఈ జీవితంలో నీవు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు ప్రశ్నేసుకుందాం. అందుకని ఆయన మాట్లాడుతూ, ప్రభు మాట్లాడుతూ, ఈ కేర్స్, ఈ హియర్స్ అండ్ హీ ఆన్సర్స్. వింటాడు, ఆయన నీ కొరకు శ్రద్ధించుకుంటాడు, నీకు జవాబిస్తాడు. కాబట్టి ఈ 3 అంశాల్లో ప్రభు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ ప్రార్థన జీవితం, యువర్ కరెంట్ ప్రేయర్ హ్యాబిట్ ఎలాగ ఉంది ప్రశ్నించుకుందాం. మన కరెంట్ స్థితిలో, మనకున్న ఈ స్థాయిలో మన ప్రార్థన జీవితము ఏ స్థితిలో ఉందో పరీక్షించుకోవడానికి ఈరోజు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాను. అందుకని ప్రాక్సిమిటీ అండ్ ప్రాబిలిటీ 2 మాటలు ఇక్కడ వాడుతున్నారు. ఏంటంటే సమీపంలో ఉన్న సామర్థ్యం, సమీపంలో ఉన్న సంబాధ్యత. అసలు చూస్తే సంబాధ్యత, మనకి ఎలాంటి బాధ్యత ఉంది ఈరోజు, ఏ సమీపంలో ఉన్నామో ఆ సమీపంలో ఉన్న వారికి ఉన్న సహవాసపు స్థితి ఏంటి, ఎలాగ దేవుని మనం అడుగుతున్నాము, ఏం చేయబోతున్నాము, ఏది మనకు ప్రభు ఇవ్వబోతున్నాడు, ఏ విషయాల్లో నిన్ను బాగా ప్రార్థించమని ప్రభు కోరుతుంటే ఆ విషయంలో ఎంతవరకు ప్రార్థిస్తున్నావు, లేక ఏ విషయంలో నీవు వెనకబడి ఉన్నావో ఆ విషయంలో తిరిగి ప్రార్థన చేయడానికి పూనుకుంటాము. నెహెమియా ప్రార్థన, వారు 3 నెలలు ఆకాశం ప్రార్థన చేశారు. అట్టి ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను గురించి తర్వాత మనం చూడబోతున్నాం. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నీ స్థితిని గుర్తించడానికి కావాల్సిన విశ్వాసపు కొలతలు నీలో ఈరోజు రావాలని ప్రభునా బట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభు కోరుకుంటున్నాడు, ఒకవేళ నీవు ప్రార్థించినట్లయితే ఏం ప్రార్థన చేయమంటాడు? 4 మాటలు ఉన్నాయి. ప్రే, PRAY, ప్రే. ఈ 4 మాటల్లో 4 ప్రాముఖ్యమైన మాటల్ని ఈ అధ్యాయాలు మనం చూస్తాం. ప్రే అనే మాట చూస్తే ప్రైజింగ్ గాడ్, ప్రైజ్. యెషయా 6వ అధ్యాయంలో శుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పగలబడుతున్న దేవుని దూతల యొక్క ఆరాధన యెషయా భక్తుడు చూసినప్పుడు అతనికి కారు నొప్పు తగిలినప్పుడు అతడు శోధించబడి గెలిచి ఆయన సేవకు పిలువబడ్డాడు. కాబట్టి ఇక నుంచి నీవు స్వస్థపడ్డావు, నీకు ఆత్మీయ స్వస్థనిచ్చాను. ఇప్పటివరకు నీకు శారీరక భాగ్యం ఉంది, కానీ యు ఆర్ ఏ గ్రేట్ ఇన్ స్పిరిట్ ఇన్ ఫిజికల్. శారీరకంగా బలవంతుడవు, యజమానుడవు, గొప్పవాడు, రాజు సేవకుడకు, రాజు ప్రవక్తవు నీవు.
నీకు కొదువు లేదు, ఒకటి రమ్మంటే రాను, ఒక పొమ్మంటే పోతారు. కానీ నీలో ఉన్న ఆత్మకు నీవు లోబడలేదు. నీ ఆత్మలో నీకు ప్రక్షాళన జరగలేదు. కాబట్టి ఇప్పుడు కారు నిప్పుతో నేను మళ్ళా కాలంలో దేవుణ్ణి ప్రార్థించే ప్రతి ఒక్కరికి ప్రైజ్ అని చెప్పే వారికి ఈ పొజిషన్ రావాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ టచ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నిన్ను తాకనప్పుడు నీలో ఆ బలహీనత పెరుగుతూ ఉన్నది కొలది తగ్గించుకోవడానికి, ఆ వాక్య భాగములో నీవు నిలబడి చూడటానికి, వాక్యంలో నీవు స్థానం సంపాదించుకోవడానికి దేవుని వైపు చూసే కాలం. రెండవది రిపెంట్. పి తర్వాత 6 ఉంది ప్రేలో. 6 రిపెంట్ అనే మాట చూసినట్టయితే టేక్ ఎన్ యాక్షన్ అబౌట్ యువర్ సిన్ అండ్ యువర్ అడిక్షన్. నీలో ఉన్న ప్రతి బలహీనత మీద నీవు అధికారిగా నిలబడటానికి నీలో సమర్థత పెంచుకోవాలి. యూ మస్ట్ చేంజ్ యువర్ ఛాలెంజ్. నౌ బయట సవాల్ చేస్తాం, ఎన్నో సవాల్ చేస్తాం, కానీ నీవు సవాల్ చేయడానికి, దేవునితో నిలబడటానికి సామర్థ్యం ఉందా? నీ ఆత్మీయ సామర్థ్యత మీద నీవు సవాలు చేయగలవా? కెన్ యూ ఫైట్ అగెన్స్ట్ యువర్ విల్? నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావు, మంచిదే. కానీ నీలో ఉన్న ఆత్మ, కెన్ యూ క్లింగ్ టు ద లార్డ్? ఆయన ఆత్మలో నీవు ఎత్తబడటానికి, ఆయన ఆత్మలో అంటుకొట్టబడే సాధనలు ఉండటానికి రిపెంట్ కావాల్సిందే. అది నిజమైన పశ్చాత్తాపం. అది ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు. అందుకే దావీదు కూడా దాని గురించి చక్కగా మాట్లాడాడు తన జీవితంలో చేసిన పాపం గురించి. 51వ సంకీర్తనలో మొదటి 4 వచనాలంతా కూడా దాని గురించి చెప్పుకుంటాడు. నా తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి నేను పాపం చేశాను, నన్ను కడుగు ప్రభు, ఇసుకతో కడిగి నన్ను శుద్ధి చేయి. నా అతిక్రమంలో సరిగా ఒప్పుకుంటున్నాను, నా బాధలు నీకు తెలుసు ప్రభువా. ఇన్ఫ్లెక్షన్ అన్నీ నాలో ఉన్నాయి. నా దేహంలో ప్రతి భాగం కూడా పాపం చేసింది, కాబట్టి జస్టిఫికేషన్ నాకు జరగలేదు. ఇప్పుడు జయి ప్రభువా, నన్ను శుద్ధి చేయని అడిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా ఆ విషయాన్ని, మనం పాపములు ఒప్పుకోకపోతే మనం ప్రభుని దగ్గరకు చేరలేం. కాబట్టి మనం పాపాలు ఒప్పుకోవాలంటున్నాడు. ఇఫ్ యూ కన్ఫెస్ అవర్ సిన్స్ హి ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నిన్ను నడిపిస్తానంటున్నాడు. మనం ఒప్పుకోకపోతే ఆయన అబద్ధీకునిగా చేయవారం అవుతామంట. కాబట్టి ఆ స్థాయికి వెళ్లకుండా ట్రూ స్థాయికి వెళ్ళటానికి ప్రైజ్ అండ్ ఈ యొక్క ప్రైజింగ్లో నీవు దేవునితో ఉండాలని ప్రభుని బట్టి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి రిపెంట్ చేసే ఇందులో పశ్చాత్తాపంతో పాటు 3వ స్థాయి ఆస్క్. PRA ఆస్క్. ఏ అంటే ఆస్క్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో మనం రాసిన మాటలు చదువుతూ ఉంటాం. ప్రభు అక్కడ చెప్పాడు చాలాసార్లు ఎలాగ ప్రార్థన చేయాలో, ఏం చేయాలో. ఇతరుల కొరకు ప్రార్థన చేసే విధానం మీరు మర్చిపోతున్నారు. ప్రే ఫర్ ది అదర్స్. అడుగుడు మీకు ఇవ్వడు, వెదుకుడు మీద ఉందని చెప్పిన కాలంలో చూసినట్లయితే ప్రభువు అడుగుతున్న విశిష్టత ఏంటంటే ఆయన గురించి మాట్లాడుతున్నాడు. మీరు చెడ్డవరైన కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వమని అడుగుతారు, కానీ పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల్ని ఇస్తున్నాడు. కాబట్టి అడగాలి. అది ఇందులో ఉన్న ప్రాముఖ్యత. 4వది PRA వై అంటే ఇచ్చటం. ఏమి పోతున్నాం దేవునికి? 3 స్థాయిలను దాటిన తర్వాత మనం ఎలాగ ఉండవాలో, ఏం చేయాలో మన ప్రభు మనకి నేర్పుతున్నాడు. కాబట్టి అర్పణ అనేది సమర్పణలో ఉంది. కాబట్టి అట్టి అర్పణలో స్వశీలతను పొంది, సౌశీలత కలిగి, స్వయం అనే దాన్ని బంధించి అక్షయ పాత్రకి వెళ్ళటానికి, క్షయబీజంలో ఉండి అక్షయబీజంకి వెళ్ళటానికి మళ్ళీ ఉన్న అహంభావం, గర్వం, బలహీనతల్ని కూడా వంచి వాటి నుండి బయటికి రావడానికి ఈల్డింగ్, గొప్ప ఫ్రూట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని పరిమితంలో ఉన్న మన జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి వై డోంట్ వీ హ్యావ్ హియర్ మోర్ అబౌట్ ప్రేయర్. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఒకటి మనకు తెలియక చాలాసార్లు మనం క్రైస్తవులే, కానీ చాలా భక్తులు ఏమన్నారంటే అందరికి కూడా ప్రార్థన చేయడం తెలియదు అన్నారు. చాలాసార్లు మనకి ఇది బాధేస్తుంది. ఏంటి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన మంచిది కాదు అనుకుంటాం. అసలు సరైన ప్రార్థన ఏం చేయమన్నాడో ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకు నేర్పుతున్నాడు. ఇగ్నోరెన్స్ అన్నారు. రెండవ దాంట్లో ఉన్న బలహీనతలు కూడా మనం కోరుకుంటున్నాడు. నిరాశలో ఉన్న మనకు, నిష్ఠలో మనకి తిరిగి ఆరాధన నేర్పిన దేవుడు, మనకేం కావాలో అవి అందించే దేవుడు. కాబట్టి మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతికే ప్రార్థన కావాలి. అది చేయనప్పుడు ఆయన మనకి ఇవ్వబోతున్న అపూర్వమైన ఆయన శక్తిని మనం పోగొట్టుకుంటాం. అందుకని మన యొక్క హ్యూమిలిటీ, మన యొక్క ఫాస్టింగ్,
గురించి భక్తులు దాదాపుగా బైబిల్లో 75 సార్లు ఈ గ్రంథాల్లో రాయబడ్డాయి. దాని గురించి మనం ఆలోచిస్తే ఎందుకు ఎన్నిసార్లు రాయబడిందంటే మరి ఒకసారి దేవుని ప్రేమలో బాటమ్ ఆఫ్ లైన్ గాడ్స్ లవ్ అనేది తీసుకోవడానికి, మన ప్రేమలో ప్రభు మనల్ని అత్తుకోవటానికి, స్పిరిచువల్ డిసైపుల్షిప్లో ఫాస్టింగ్ ఉండటానికి ప్యాటర్న్ మార్చుకోవాలి. ఈ ప్యాటర్న్ మార్చినంత కాలం మనకి ఉపవాస ఉద్దేశాలు అలాగే ఉండిపోతాయి, మరుగుపడతాయి. అందుకే ఈరోజు ఈ 2 గ్రంథాల నుండి ఎక్కువ సమయం లేదు కాబట్టి కొన్ని నిమిషాల పాటు ముఖ్య ఉద్దేశం, ఉపవాసం అంటే ఏమిటి, అసలు ఉపవాసంలో ఏం చెప్పారు, బిబ్లికల్ పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్, వేదంలో ఉన్న ఉద్దేశం ఏమైందో, వేద వాక్యంలో ఉన్న ఉద్దేశాలు, బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటో తెలియాలంటే ఒక్కసారి మనం చూడాల్సిందే. ప్రధానమైన అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి ఎందుకు మనం ఉపవాసం ఉంటున్నామంటే, ఫాస్టింగ్ మీన్స్ టు గ్రో హయ్యర్ లెవెల్, ప్రైమరీ లెవెల్కి వెళ్ళటానికి, లో నుండి హైకి వెళ్ళటానికి, మన ఆత్మీయ స్థితిని తీసుకెళ్ళటానికి, ప్రధాన స్థాయిని పొందడానికి మనము ఈ ఉపవాసపు ఉద్దేశాలు నేర్చుకో. మొదటి ఉద్దేశం ఏంటంటే, ఉపవాసం ఎందుకు చేయమంటున్నాడు దేవుడు అంటే, మొట్టమొదటి ఉద్దేశం టు స్ట్రెంగ్థన్ ప్రేయర్ లైఫ్. యెజ్రా గ్రంథంలో రాయబడింది, మన ప్రార్థన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి, మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవటానికి యెజ్రా గ్రంథంలో ఈ విధంగా రాయబడి 8వ అధ్యాయంలో చదువుకొని పోయినట్లయితే 8వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ మాటకు మనందరం కూడా బద్దులం కావాలి. 8వ అధ్యాయం 23వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఆయన మాట్లాడిన మాటల్లో చాలా గంభీరంగా ఈ ప్రార్థన చేస్తుంటాడు. యెజ్రా 23లో మనవి చేయటకు సిగ్గు నాకు తోచింది. ఎవరికి మనం చేస్తున్నాడు? పైభాగం వెళ్దాం కొంచెం. 22వ వచనం 21వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుడు గొప్ప పని చేశాడు, ప్రారంభించాడు. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయన వేడుకున్నటకు హవానా నది దగ్గర ఉపవాసం ఉండడాన్ని ప్రకటించారు. యెజ్రా నెహెమ్యాలు వారికి ఇవ్వబడిన పనిలో వెళుతున్నప్పుడు పని గోడలు తిరిగి కట్టడానికి, యెరూషలేము మందిరాన్ని తిరిగి బాగు చేయడానికి, వారికి ఇచ్చిన ఆస్తిని ప్రభువు తీసుకెళ్ళడానికి వారు ఉపవాస ప్రార్థన పెట్టారు. వారు ఉపవాస ప్రార్థన పెట్టిన తర్వాత వారికి కొంచెం అనుమానం, ఈ రహస్యంగా ఎంతోమంది దీన్ని పాడు చేయడానికి ఉన్నారు, మరి టోబియా సన్నివేట్లు వ్యతిరేకంగా ఉన్నారు, మరి మన ప్రయాణం సరిగా జరిగినప్పుడు ఎట్లా చేయాలని అడుగుతూ ఒక విషయం గురించి వారు దేవుని ఎదుట ఈ మాట వాడినారు. ఏంటంటే, రౌతులను కాల్బలమును రాజునొద్ద కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచెను. We don't want to request any prayer request for the human beings. మానవ లోకంలో మానవ రాజులకు ప్రార్థన మేము చెయ్యం. ఆ ప్రార్థన చేస్తే మాకు వారు సహాయం చేస్తారు, కానీ మాకు సిగ్గుగా ఉంది, మేము అది చేయలేక ఏం చేయబోతున్నామంటే, మేము 23 చదువుకుందాం, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. మనవి అంగీకరించేటప్పుడు నిజంగా కనబడగానే మనకి ఫ్రూట్స్ కనబడతాయి, కోసేసుకుందాం అంటాం, అది హ్యూమన్ ఫ్రూట్స్. అక్కడ రాజులు ఉన్నారు, సైన్యం ఉంది, వారందరూ సహాయం చేస్తామంటున్నారు, కానీ అది ఒప్పుకోవట్లేదు యెజ్రా నెహెమ్యాలు. మన దేవుడు గొప్ప దేవుడని నిరూపించుకున్నాడు కాబట్టి ఆయనకి ఉపవాసం ఉండాలి. అందుకే ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా, దానియేలు వలె వేడుకొనగా ఆ మనవి అంగీకరించాడు. సో వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ఈరోజు అందుకని మనము బలపడటానికి ఉపవాస ప్రార్థన చేయటం నిజమే. అందుకని ఫాస్టింగ్ ఈజ్ క్యాల్కులేటెడ్ టు బ్రింగ్ ఎ నోట్ ఆఫ్ అర్జెన్సీ అండ్ impurity into our praying and to give force to our pleading in the court of heaven. పరలోకపు గవనిలో, పరలోకపు దేవుని యొక్క ఆస్థానములో ఈ ప్రార్థన ప్రక్షాళన చేయాలి. ఈ ప్రార్థన అక్కడ ప్రక్షాళన చేస్తుంది. భూలోకమందు ఏది మీరు ప్రార్థన చేస్తారో పరలోకమందు మీకు ఇవ్వబడుతుంది. భూమి మీద మీరు ఏది బంధిస్తారో పరలోకమును బంధిస్తానని ప్రభు చెప్పిన మాటను బట్టి చూసినట్లయితే యెజ్రా నెహెమ్యాలో ఆ పరలోకపు కోర్ట్ ఆఫ్ హెవెన్లో ప్లీడింగ్ కోర్స్కి ఈ ప్రార్థన వెళుతుందంట. అగ్ని ధూపం పరలోకం వెళుతున్నప్పుడు పరలోక పట్టణంలో ఉన్న దూతల సమూహము దేవుడు ఈ ప్రార్థన విని వారిని ఆకర్షించుతుందంట. అందుకే వారు బలవంతులు కారు, ఓడిపోలేదు, ఇప్పుడు దేవుడు వారిని గెలిపించాడు. రెండవది, ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన మనకు చేయబోతున్నాం ఉద్దేశం రెండవది, టు సీక్ గాడ్స్ గైడెన్స్.
దేవుని యొక్క ఉచిత ప్రేమతో పాటు ఆయన మార్గాన్ని మనకు తెలియపరచడానికి, ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయడానికి, ఆయన మార్గంలో మనం బలపడటానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో వెళదాం. 20వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 20వ అధ్యాయం 26వ వచనంలో మరి ఒక చక్కని ఉద్దేశం ప్రభు వీరికి అందిస్తున్నాడు. ఏంటంటే 26వ వచనం రాయబడింది. వీరందరూ కూడా వెళ్ళారు, ప్రయాణానికి వెళ్తున్నారు. ఇశ్రాయేల్ అందరికీ ఇచ్చిన అనుభవాలు చూసిన వీరందరూ కూడా కత్తిదూయేవారు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా, జనులందరూ కూడా పోయి బేతేలు ప్రవేశించి ఏడ్చుచూ సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. చూడండి, దేవునికి అర్పించినప్పుడు దేవుడిచ్చే గైడెన్స్ వారికి తెలియపరచబోతున్నాడు. నిజంగానే తక్కువ మంది సైన్యంతో దేవుడు ఇశ్రాయేల్ని గెలిపించి పరారాజుని ఓడించాడు. సో టు సీక్ గాడ్స్ గైడెన్స్, నీ జీవితం నా జీవితంలో కూడా ఆయన మార్గం నీకు తెలియపరచుకోవడానికి బిలాములాగా నా సొంత ప్రయత్నం చేసినట్లయితే అక్కడ అయిపోతాను. కానీ బిలాముతో నడిచిన త్రోవలో మనం నడవకుండా దేవుని యొక్క మార్గం నడవడానికి గైడెన్స్ తీసుకుందామా? ఏది మంచిదో, ఏది ఉత్తమమైందో, ఏది న్యాయమైందో, ఏది రెమ్మైందో అది చేయటానికి దేవుని కృపలో నేను ప్రయాణం చేస్తున్నాను. పౌలు భక్తుడు ఆ విషయం మాట్లాడతాడు. అటు ఉపమానంలో ఉపవాసంలో మనం సీకింగ్ గైడెన్స్. మూడవది ఏ ఉద్దేశంతో మనం చేయబోతున్నాం అంటే టు ఎక్స్ప్రెస్ గ్రీవ్, మనకున్న బాధని తెలియపరచుకునేది కూడా ఉపవాస ప్రార్థనలో ప్రభువు తెలియపరిచాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 31వ అధ్యాయంలో ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీఫ్ బాగా ఉంది. దేవుడు వారికి ఇస్తున్న మాటలు, వారికి ఇస్తున్న అనుభవాల సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని కొరకు ఈ మాటలు మనం వాడుకోబోతున్నాం. 31వ అధ్యాయంలో చివరిలో చూసినట్లయితే మరి సమూయేలు గురించి, సమూయేలు ప్రవక్త యొక్క ఆదేశం గురించి మరి చాలా గొప్ప మాటలు ఉన్నాయి. సౌలు రాజు, సౌలు కుమారుడు ఇద్దరిని మరణింపజేసి వారి కళేబరాలు గోడలకు తగిలించినప్పుడు వారు దేవుని చేత అభిషేకించబడిన నాయకుడైనప్పటికీ కూడా ఫిలిష్తీయులు అతన్ని ఓడించి అతని తలను నరికి గోడ తగిలించి వారి గుళ్ళల్లో, వారి గోపురాల్లో ప్రదర్శన చేసి ఉన్నప్పుడు ఆ రాత్రి బయలుదేరతారు. 12వ వచనం రాయబడి 31వ వచనం అధ్యాయం. బలశాలందరూ లేచి రాత్రి అంతటి నడిచి, అది బలశాలు నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరను బేతాషు పట్టపు గోడ మీద నుండి దించి ఎబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి ఎబేషులోని పీచుల వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉన్నారు. 7 days మార్నింగ్ 7 దినాలు ఉపవాసం ఉండి ఆ బాధను వారు నివారించుకుంటూ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వారు ఏదైతే ఆశించారో అది పొందటానికి ఆ దుఃఖంలో కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఒక రాజు మన్నించాడు, రాజ్యం పోయినా కానీ దేవుని వరవలేదు. వాళ్ళు దేవుడి కొరకు ప్రార్థన చేస్తారు. 4వది ఈ విషయంలో మొదటి సమూయేలు గ్రంథం 12వ వచనం కూడా రాయబడింది. టైం లేదు కాబట్టి రెఫరెన్స్ తర్వాత చూడండి. 4వది టు సీక్ డెలివరెన్స్ ఆర్ ప్రొటెక్షన్. 4వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు 2వ దినవృత్తాంతంలో రాయబడిన ప్రత్యేకమైన మాట ఏంటంటే దేవుని కొరకు విడుదలకు పొందటానికి మనం ఏం చేయాలి, దేవుడు మనకి విడుదల ఇవ్వటానికి మనం ఏం చేయబోతున్నాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 3 నుంచి 4 వచనాల్లో ఈ మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. యెహోషాపాతు భయపడ్డాడు, విచారణ చేయడానికి మనసు నింపుకున్నాడు. అంతకుముందు ఇశ్రాయేలు అందరూ బలహీనపడినప్పుడు వారిని బలపరుస్తూ మరి యూదా అంతటా ఉపవాస దినం ఆచరించాలని చాటం చేశారు. యెహోవా వద్ద విచారించిన తర్వాత వారికి దేవుడు శక్తి ఇచ్చాడు. వారు ఓడిపోతున్న ఆ దినాల్లో తిరిగి బలపడి శక్తిమంతులు అవటానికి అక్కడ యాజకత్వాన్ని ప్రభువు చేస్తూ ఆసాఫ్ సంతతి వారు యహాజీయేలని అతడు నిలబడి ప్రార్థన చేసి భయపడుకుడి జడుకుడి, యుద్ధం మీరు కాదు దేవుడు జరిగిస్తారని చెప్పి యుద్ధంలో గెలుపు పొందినట్లుగా మనం చూస్తాం. అందుకని విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడుదల చేశాడు. ఈరోజు నీవు మన కుటుంబాల్లో విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక విడుదల చేస్తాడు. 5వది టు ఎక్స్ప్రెస్ రిపెంటెన్స్ అండ్ రిటర్న్ టు గాడ్. పశ్చాత్తాపడి తిరిగి దేవునికి వెళ్ళాలి, వెళ్ళపోతే లాభం లేదు. మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 7-6 వచనాల్లో రిటర్నింగ్ టు ది పాత్ ఆఫ్ గాడ్లీ ఒబీడియన్స్. మరి సౌలు కుటుంబంకు ముందు సమూయేలు భక్తుడు ఎంతటి ప్రార్థన చేసి రాయబడింది. సమూయేలు యొక్క ప్రార్థన జీవితం అందుట్లో మనం చూస్తాం. దేవుడిస్తున్న గొప్ప భాగ్యం
తిరిగి పశ్చాత్తాపడిపోతే దేవుడు మీద రాడు. కాబట్టి పశ్చాత్తాపడాలని భక్తుని యొక్క శక్తిని మనం చూస్తాం. ఆరోది, టు హంబుల్ వన్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. నీవు వ్యక్తిగతంగా దేవుని దగ్గర నీకు విశ్వాస వినయ విధేయతలు చూపించడానికి నువ్వేం చేయబోతున్నావు? ఈరోజు చాలామంది వినయ విధేయతలు చూపించారు, కానీ నీవు చూపించగలవా వినయాన్ని? అంటే ఆ విషయాన్ని మొదటి రాజుల గ్రంథంలో రాయబడిన మాటలు 21 అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. రిపెంటెన్స్. ఆహాబు కూడా రిపెంటెన్స్కి ఇష్టపడి యెజబేలు కింద లోబడినప్పటికీ ఆ యెజబేలు యొక్క శాసనాన్ని అంగీకరించినప్పుడు దేవుడు శపించాడు. అదే స్థలం ముందు కుక్కలు ఆమెని నాకినట్లుగా రాయబడింది. నీవే అమ్ముకొని ఉన్నావా కనుక నా చేతిలో నీవు చిక్కితివని దేవుని యొక్క దృష్టిలో ఆహాబు ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ యెజబేలు యొక్క జీవితాన్ని మనం చూసాం. ఆమె మరణించబడిన తర్వాత పశ్చాత్తాపం ఈ రాజుకు వచ్చింది. అప్పుడు ఆహాబు ఆ మాట మీద తన వస్త్రంలో చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద నుండి వ్యాకులు పడుచుండగా ఎన్ని తప్పులు చేసాడో తెలియదు మనకి. చాలా తప్పులు చేశాడు. ఇశ్రాయేల్ దేవుడిని పక్కన పెట్టి బాయల్ దేవతను, అస్తరో దేవతను ఆరాధన చేసి ఇశ్రాయేల్ ప్రవక్తలను ఓడించి చంపించిన తన జీవితం పాడైంది. కానీ ఎప్పుడైతే ప్రవక్త వచ్చి మరలా చెప్పాడో, హితోపదేశం ఇచ్చాడో, అతను మారు మనసు పొంది గోనెపట్టు కట్టుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని దర్శనం వచ్చి ఏలాగ చెబుతుంది ఏంటంటే, యెహోవా వాక్కు తిష్బిన ఏలియాకు ప్రత్యక్షమై ఏలాగో సెలవిచ్చును. ఏంటంటే అది, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించట చూస్తీవా? నాకు భయపడి అతడు వినయ ప్రవర్తించట ఆ అపాయం అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీల మీదకి నేను దాన్ని రప్పించదను. చూడండి, గాడ్ ఈజ్ ఏ గ్రేషియస్ గాడ్. ఎంత గొప్పగల దేవుడు. ఆ యొక్క వ్యాజ్యమాడి వారిని గెలిపించి ఆహాబును సైతం ఆయన అంగీకరించి ఆ దేశంలో కరువు కాటా లేకుండా శాపాన్ని ప్రక్కన పెట్టి తన వరకు విడుదల అందించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే వినయంగా మనం మోకరిస్తామో, దేవుడు మనకిచ్చే గొప్ప అభిషేకం. అందుకని షుడ్ బి అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమ్యూనిటీ. అది మనలో రావాలి, బయటపడాలి. 7వది ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, బిబ్లికల్ ఫౌండేషన్స్లో ఉన్న ముఖ్య ఉద్దేశం పాస్టింగ్లో చూసినట్లయితే టు ఎక్స్ప్రెషన్ కన్సర్న్ ఫర్ ది వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని కొరకు బాధ్యత కలిగి ఉండే మనసు, దేవుని పని కొరకు బాధ్యత కలిగి ఉండే మంచి మనస్సాక్షి. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవని తర్వాత అక్కడ ఆయన గమనించిందంటే, దేవుని కొరకు వేకలపడి పశ్చాత్తాపడి గోనెపట్టు కట్టుకుని ఆ ఉపవాస ప్రార్థన ప్రదర్శించాడు. కాబట్టి ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు అతనికి అదృష్టం కలిగించాడు. రాజు మనస్సు కలిగించి గిన్నె అందించేవాడు, కానీ గొప్ప భాగ్యాన్ని, ప్రభు గిన్నెని అతనికి అభిషేకం ఇచ్చాడు. అందువల్ల మన జీవితంలో టాంజిబుల్ సైన్ అంటాం, అనగా ఉన్నదానికంటే ఎక్కువ స్థాయిలో ప్రత్యక్ష నిర్ణీతమైన స్థితికి వెళ్ళటానికి టాంజిబుల్ సైన్ ఆఫ్ అవర్ కన్సర్న్. మన జీవితంలో అంతటి ఉత్కృష్టమైన స్థితిలోకి వెళ్ళటానికి దేవుని పనిలో నీవు నిలబడగలవా? ప్రశ్నించుకోయి రాత్రి సమయంలో. మీ కృత్యములో ఉన్న ఉత్కృష్టమైన పని ఆగిపోయినట్లయితే దాని కొరకు నీవు నెహెమ్యాలాగా పట్టుదలగా ప్రార్థన చేయగలవా? మన సంఘం వేళలో అలాగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? లేకపోతే వ్యక్తిగతంగా అలాంటి ఉత్కృష్టమైన సమస్యల భారాలు ఉన్నప్పుడు నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేసినట్లయితే దెన్ దెర్ విల్ బి రిలీజ్ అండ్ ఆన్సర్. వాక్యంలో మనకు ప్రభు ఇస్తున్న గొప్ప ప్రామిస్ అది. తీసుకుందాం దేవుడిస్తున్న మాటను బట్టి. అందువల్ల దేవుని యొక్క నామంలో ప్రభు కోరి ఉపవాసం ఏమైందో ఒక్కసారి చదువు ముగిద్దాం. ప్రభు చెబుతున్న ఉపవాసం ఏమైందో ఎందో ఆ స్టేజ్కి వెళ్ళినట్లయితే ఉపవాసం గురించి ప్రభు చెప్పాడు. 58వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. అది ఎలాగుందంటే, టు మినిస్టర్ టు ది నీడ్స్ ఆఫ్ ది అదర్స్లో ఇతరుల కొరకు సహాయం చేసే పరిచారకులకు మీరు ఉన్నట్లయితే ఏం చేయమంటున్నాడు? మనం ఫాస్టింగ్లో 58వ అధ్యాయము 3 నుండి దాదాపుగా 7 వరకు చదవాలి, టైం లేదు కాబట్టి 3 వచ్చిన చదివి తర్వాత 7 కూడా చదువుతాను. ఆయన ఏమంటున్నారు చూడండి, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. మీ ఉపవాస దినాన్ని మీరు మీ వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కష్టమైన పని చేయిస్తారు అని చెబుతూ, ఉపవాసం అంటే ఇవన్నీ కాదని చెప్తూ కింద భాగంకి వెళదాం. 7వ వచనంలో, నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పుకుంటయు, దిక్కుమాలిన బేదలను ఏంటో చేర్చుకున్నట్టు, భక్తహీనులకు కనబడి
నీ కనబడిన వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగనే నువ్వు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగాన ముందు భాగాన కావాలంటుందని ఒక గొప్ప ప్రామిస్. ద రియల్ ఫాస్టింగ్, నిజమైన ఉపవాసం యొక్క ఉద్దేశం దేవుడు స్పష్టంగా మార్చినట్లుగా మనం చూస్తాం. అందుకని అటు ఉపవాసంలో మనం ఉన్నట్లయితే మనం చేసేది ప్రభువు అంగీకరిస్తాడు. మనం కూడా అందులో భాగస్లుగా ఉండాలి. నీది కాదు, నీది ఎంత కూడా దేవుంది. ఈ సృష్టి ఆయనదే కాబట్టి ఆయన చెప్పిన ప్రతి సూత్రావళి, ఉపవాసపు సూత్రావళిని పాటించడానికి ఒక్కసారి ముందుకెళదాం. ప్రభు చెబుతున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు చూపించిన ఉపవాసపు స్టైల్ ఎంత గొప్పదో అనుసరించినట్లయితే దానిలో ఉన్న మాట ఏంటి? టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీకు ఇవ్వబడిన పరిశోధనలో నిలిచి దేవుని దగ్గరకు నీవు వెళ్ళపడటానికి, దేవునికి సమర్పించుకోవడానికి ప్రభు చూపించిన ఆ యొక్క ఫాస్టింగ్ 40 డేస్లో ప్రభు చూపించాడు. 4వ అధ్యాయం 11 వచనాలన్నీ కూడా మనం చదివితే ఆయన శోధించబడటానికి వెళ్ళాడు. ఆ శోధనలో 3 శోధనలు వస్తాయి. వాటిని 3ని ప్రభు జయించాడు. 3లో కూడా ప్రభు తన యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చమని తెలియపరిచాడు. కాబట్టి మన ప్రభువు చిత్తాన్ని ఎరిగే వరకు మనం ముందుకెళ్ళటానికి ఆ సిలువ శిక్షణలో భాగంగా ఈ 40 డేస్లో ప్రభు వలె మనం కూడా ఆయన మనసులాగా మనము కరిగి, ఆయన మనసు మనలో ఉండి ఆయన తగ్గించినట్లుగా మనం తగ్గించుకోవడానికి, ఏదైతే ఎంతగా చూపించాడో అనేది తెలుసుకునడానికి, ఆ ఎంటీనెస్లోకి వెళ్ళటానికి, టు రీఫిల్ హిస్ పవర్ ఇన్ ది ఎంటీనెస్ ఆఫ్ అ హార్ట్. మీ హృదయం ఖాళీ అయినప్పుడే మనకు గాలి వస్తుంది. కడుపు బాగా తక్కువ ఉంటేనే గాలి పీల్చుకొని పాట పడతాం. ఉదయం గట్టిగా ఉంటే నిద్రపోతాం. ఈ ఫాస్టింగ్ 40 డేస్లో యూ మస్ట్ రిసీవ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఆయన శక్తిని పీల్చుకుని తిరిగి దాన్ని వదిలినప్పుడు ఈ భూమి అంతా కూడా కంపిస్తుందట. ఈ భూలోకం తలకించేయటం మీరే చేస్తారు, మీలో ఆ శక్తి ఉందని ప్రభు చెప్పాడు. చివరిది ప్రభు చెప్పేది ఆ యొక్క ముఖ్య ఉద్దేశాల్లో మనం చేయవలసిన ఆ ఫాస్టింగ్లో టు ఎక్స్ప్రెస్ లవ్ అండ్ వర్షిప్ ఫర్ గాడ్. లూకా సువార్త అది చదివితే ఆశ్చర్యం వేసింది నాకు కూడా. చాలా గంభీరంగా ఇచ్చారు రెఫరెన్స్. ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉపవాస గురించి ఉందా అని అనుకుంటే ఉంది. గమనిద్దాం. 37 వచనం చదువుకుందాం. అక్కడ గొప్ప దేవుని శక్తిమంతురాలు కనబడింది. 2వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. 37 వచనం చదువుకుందాం. ఆ 37 వచనం చదువుకుంటే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే అప్పటికి ఆమె ఎలాగుందో తెలియబడింది. ఆమె కన్యత్వానంతా 7 ఏళ్ళు పెరిమిడి సంపాదించి సంసారం చేసి బహుకాలం గడిచిందైన తర్వాత కూడా 84 సంవత్సరములు విధవరాలు ఎండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉండెను. రేయింబగళ్ళు రాత్రి పగలు 84 years. ఇస్ ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద బైబిల్ ఫాస్టింగ్ 84 years. అసలు ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తారా? చేయగలమా? 40 సంవత్సరాలు లేదా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయగానే రిలీఫ్ వచ్చేసింది, నియమికలం అయిపోయిందని మనం చాలా ఆనందపడతాం. బట్ దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఫాస్టింగ్. లైఫ్ టర్నింగ్ పాయింట్ అప్ టు ది లైఫ్ యూ మస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్. జీవితాంతం వరకు ఉపవాస ప్రార్థన చేయటం అంటే దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థించే ప్రార్థన జీవితం. ఏమిలో మనం అన్నిటికీ ఆమె జీవితం చాలా సాదృశ్యంగా తీసుకుంటూ ఆమె గురించి ఒక సాక్ష్యం ఏంటంటే వాట్ వీ హంగర్ ఫర్ మోస్ట్ వీ వర్షిప్. అక్కడ ఆకలి ఉన్న ఆమెకి ఏంటంటే ఆరాధన చేయాలి, దేవుడిని చూడాలి, యేసయ్య కనబడాలి. ఆమె చూసే వరకు చనిపోనని గొప్ప సాక్ష్యం ఉంది. కాబట్టి పట్టుదలగా ప్రార్థన, రజనింగ్ ప్రేయర్, రజనింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. యాకోబుకైతే రజనింగ్ ఫెయిత్ అని టైటిల్ ఇస్తాం. కుస్తీ విశ్వాసం అంటాం. కానీ ఏమైతే కుస్తీ విశ్వాసపు ఉపవాస ప్రార్థన స్త్రీ అన్ని సంవత్సరాలు దేవునితో కుస్తీ పడి ప్రార్థన చేస్తుంది. కాబట్టి అందుకని ప్రభువు మనకు కోరుకుంటున్నాడు టు ఎక్విప్ యువర్ సెల్ఫ్ వెన్ గాడ్ కాల్స్ సెల్ఫ్ డిక్లేర్ హ్యాజ్ హోలీ ఫాస్ట్. పరిశుద్ధమైన నియమపు ఉపవాసాన్ని మనం ప్రభుకి ఇవ్వటానికి ప్రే అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్. అందుకని ప్రార్థించి పాపం ఒప్పుకుందాం. రెండోది టర్న్ టు స్క్రిప్చర్. వేదాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది మనం వేదం చదవట్లా. బైబిల్ చదవండి, పుస్తకాలు రాసిన వారు చదవండి, తప్పులేదు. కానీ వాక్యాన్ని విడిచి స్వాము చేయొద్దు. వాక్యంతో స్వారి చేయమని ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభు మనల్ని అడుగుతున్నాడు. మూడవది టు కీప్ ఇట్ సీక్రెట్. రహస్యమందు నీ తండ్రి చూసే ప్రార్థన చేయడానికి
చేయడానికి ప్రయత్నించాయి. బోగస్ ఉపవాస ప్రార్థన చేయొద్దు. అబ్షాలోము కూడా బోగస్ ప్రార్థన చేయడానికి ప్రారంభం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో తండ్రి ఆయన దగ్గర రావట్లేదు, యాజకులు రావట్లేదు. కాబట్టి అబ్షాలోము తయారు చేసుకున్నాడు. అబ్షాలోము ఏం చేశాడంటే ఆయన ఇంటి ప్రక్కనే చేలు ఉంది, యాజకుని పొలాన్ని తగలబెట్టాడు. తగలబెట్టినప్పుడు యాజకుడు వచ్చి అడుగుతాడు, ఎందుకు నా పొలం తగలబెట్టావు? లేదయ్యా, ఎందుకంటే మీరెవరు రావట్లేదు నా దగ్గరికి అని చెప్పేసి ప్రార్థన నాకెవరు చేయట్లేదని ఫోర్స్ఫుల్గా ఆ దేవుని ఎదుట ఆయన తర్వాత రాజు పిలిచి ముద్దాడతాడు. దావీదు పిలిచి, నా కుమారుడు అబ్షాలోము, ఎందుకు ఎర్రివాడిగా నువ్వు ప్రవర్తిస్తావు? నేను నీ కుమారుని తండ్రిని కదా, నీకేమో నాకు తెలియదా అని అంటే ఇచ్చిందా కాకుండా అబ్షాలోము అమాంతంగా చనిపోతాడు తెలుసు మనకి. కాబట్టి డోంట్ రెబెలెస్ యువర్ ఫాస్టింగ్ ఫర్ ది టేక్ ఆఫ్ హిస్ ప్రివిలేజ్. ఫాస్టింగ్, పరలోక ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడిని ఏదో చేయటానికి కాదు, దేవుడిని దించి మన దగ్గర దింపాలని కాదు. ఇక్కడ దేవుడు మన దగ్గర రావడానికి మనం ఏం చేయాలో నేర్చుకోవాల్సిన విధానం ఈరోజు మనం తీసుకోవాలి. అందుకని ప్రిపేర్ యువర్ బాడీ. ఫాస్టింగ్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ బాడీలీ రియాక్షన్ టు ది గ్రీవియస్ స్టేట్ ఆఫ్ అవర్ సోల్. ఫాస్టింగ్ ఏంటంటే మనకు ఆత్మలో ఉన్న బాధను తెలియపరచడానికి ఈ బాడీని దేవుడు వాడుకుంటున్నాడు. కానీ ఆయన మీద ఎగనిస్ట్గా ఫైట్ చేయమని చెప్పట్లేదు ఆయన. కాబట్టి హృదయాంతరంగంలో నీవు వెళ్ళి వాండరింగ్స్, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూడడానికి, దేవుని కృపలో నీవు మిస్ఫిట్ అవ్వకుండా గమనిద్దాం. మిస్ఫిట్ అవుతాం ఛాన్సాలు, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి చనిపోతారు చాలామంది. ఎక్కువగా తపోభావం, అతి కఠోరమైన ఉపవాస ప్రార్థన చేసి మరణం పోవద్దు దయచేసి. ప్లీజ్ బీవేర్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్స్. దేవునికి ఎంత ఇష్టమో అంతగా ఉండి ఉపవాసం చేసి దేవుని కొరకు ప్రయాణం చేయడానికి, కరుణ వాసలుగా దేవుడు నీకు ఇస్తున్న కరుణను, జాలిని, శక్తిని పొందటానికి ఇప్పుడైన ఉపవాసాన్ని ప్రకటించి మరి ప్రభువుకి దగ్గర ఉండటానికి ఈ మండల కాలంలో మరి ప్రభు మనకు తోడేయండి. అట్టి భాగ్యాన్ని పొందటానికి, అట్టి సూత్రావళిలో మనం జీవించడానికి మన ప్రభు మనకిస్తున్న ఈ ప్రత్యేకమైన స్థితిని గమనించి దేవుడు మనకిస్తున్న ఈ యొక్క దీక్షాకాలం, ఉపవాసకాలం, నియమకాలం చిగురించడానికి ఆకులు రాలకుండా ఉండాలంట. నేనైతే ఆకు రాల్చే కాలం ఒక అయితే ఎప్పుడు ఆకులు రాని కాలం ఉంది. దెర్ ఇస్ నో డౌన్ఫాల్ ప్లీజ్. చాలాసార్లు అది మనం గమనించాలి. ఆత్మీయ దృష్టిలో పడిపోతున్నప్పుడు లేపుతాడు. తిరిగి పడకుండా ఉండటానికి స్పిరిచువల్ జర్నీ ఆఫ్ లెంటు ఆకులు అవి ఎప్పుడూ అలాగే చిగురిస్తూ ఉంటాయి. ఆ ఆకులు మనం తీసుకోవడానికి యెషయా గ్రంథంలో 47వ అధ్యాయంలో స్టడీ చేయబోతున్నాం. 1 to 13 వర్సెస్లో ఆ ఆకులు ఎప్పుడూ రాలవంటాయి, ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది ఆ చెట్టు. ఆ ప్రదేశానికి మనం వెళ్ళటానికి, జీవవృక్ష ఫలంలో మనం పాలు పొందటానికి ఆ లెంటు నడవడిలో ఒడంబడి చేసుకుని, అది రాబోయే సంవత్సరకాలం, ఈ సంవత్సరకాలంలో లెంటు ఒడంబడికలో నడవడి టాపిక్ పెట్టాం. లెంటు ఒడంబడికలో నడవడి ఏంటో తెలుసుకోవడానికి, అద్భుతమైన దేవుని యొక్క ఆరాధనలో మీరు రావడానికి 40 days కూడా అందరూ వచ్చి ప్రభువుని మహిమపరచడానికి. ఎవరు ప్రార్థన చేస్తున్నారా, ఎవరు వాకింగ్ అవుతున్నారని చూడొద్దు దయచేసి. ఆ వాక్యం అయింది కాబట్టి, బలమైంది కాబట్టి, బలహీనలుగానే మన కొరకు బలమైన దేవుడు ఇస్తున్న సందేశాలు ప్రతిరోజు తీసుకోవడానికి మన ప్రభు మనకిస్తున్న ఈ మండలకాలపు విశిష్టమైన భాగ్యం తీసుకోవడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాల్ టు రిపెంట్, కాల్ టు కమ్ టు ద లార్డ్. దేవుని దగ్గర రండి, తిరిగి ఆయన పిలుస్తున్న మందిరానికి వచ్చి బలమైన దీవెనలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మరొకసారి అందరికీ నిండుగా ప్రభువు దయచేయను గాక. ఆమేన్.